అనగనగా ఒక అడవిలో సంతోషంగా జంతువులు ఐక్యత ఉన్నాయి. అడవిలో ఉన్న అన్ని జంతువులు కలిసి కొత్త రాజును ఎన్నుకోవాలని నిర్ణయించుకున్నాయి. అందరూ ఒక చోట చేరి చర్చ ప్రారంభించారు. అప్పుడు అక్కడికి ఒక సింహం ముందుకు వచ్చి, నేను బలవంతుడిని, నేను రాజు కావాలి అని గర్వంగా చెప్పింది. అప్పుడు ఒక ఏనుగు అంది, నేను బలవంతుడిని, అందరికీ రక్షణ కల్పించగలను అని తన శక్తిని చూపించింది. ఇంతలో గుడ్లగూబ అంది, రాజు బలం మాత్రమే కాదు, తెలివితేటలు, దయ, న్యాయం కూడా ఉండాలి అని సూచించింది. పరీక్షలో పాల్గొన్న సింహం, ఏనుగు, నక్క అందరికీ సహాయం చేసి సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేశారు. నక్క తన తెలివితేటలతో, సహానుభూతితో అందరికీ సహాయం చేసింది. అందరూ నక్కను కొత్త రాజుగా ఎన్నుకున్నారు. ఈ కథలో నీతి ఏంటి అంటే, సత్యం, తెలివితేటలు మరియు సహాయ సహకారమే నిజమైన నాయకత్వ లక్షణాలు.